జై శ్రీరామ్. మన హిందూ సాంప్రదాయంలో పండగలకి విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది. మన జీవితంలో కూడా అనేక పండగలు వస్తూ ఉంటాయి. కొన్ని పండగలు మన సంస్కృతిని మాత్రమే తెలియచేస్తుంటాయి. అలాగే మరికొన్ని పండుగలు మన జీవితాన్నే మార్చే సందేశాన్ని ఇస్తూ ఉంటాయి. అలాంటి మహత్తరమైనటువంటి పండగ, గొప్ప పండగ శ్రీరామనవమి. ఇది కేవలం ఉత్సవం మాత్రమే కాదు, ధర్మం, ప్రేమ, బాధ్యతల యొక్క సమ్మేళనం. మరి ఈ శ్రీరామనవమికి ఎందుకంత ప్రత్యేకం? మనం ఎందుకు శ్రీరామనవమిని జరుపుకుంటాం? మరి ప్రతి సంవత్సరం శ్రీరామనవమిని శ్రీరాముడి జన్మదినంగా చైత్రశుద్ధ నవమి రోజునే జరుపుకుంటాం. రాముడు కేవలం ఒక అవతార పురుషుడు మాత్రమే కాదు, ఒక ఆదర్శమైనటువంటి మనిషి కూడా. ఆదర్శానికి నిలయం, నిలవు. మనము రామాయణాన్ని చూసినట్టయితే ఆయన జీవితం మనకు ఎన్నో పాఠాలను చెబుతూ ఉంటుంది. ఎందుకంటే తండ్రి మాట కోసం తన రాజ్యాన్ని వదిలేశాడు, సత్యం కోసం కష్టాలను కూడా అంగీకరించాడు, ధర్మం కోసం అన్యాయాన్ని ఎదుర్కొన్నాడు. ఒక ఆదర్శమైనటువంటి కుమారుడిగా, ఒక ఆదర్శమైనటువంటి భర్తగా, అన్నదమ్ములకు సహచరునిగా, ప్రజలకు ఒక కన్న తండ్రిగా తన జీవితాన్ని అనేక విధాలుగా ఆదర్శంగా చూపించినటువంటి మహామనిషి శ్రీరామచంద్రుడు. అందుకే ఈ పండగను జరుపుకోవడం అంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు, ఆ విలువలను మన జీవితంలో ఆచరించడమే అసలైనటువంటి ఉద్దేశం. మరి శ్రీరామనవమి రోజు సీతారామ కళ్యాణాన్ని ప్రతి దేవాలయాల్లో జరుపుతూ ఉంటారు. మరి ఈ కళ్యాణం జరపడానికి గల ప్రాధాన్యత ఏంటి? ఇది మనకు ఒక సాంప్రదాయం మాత్రమేనా? దేవాలయాల్లో జరిపే ఉత్సవం మాత్రమేనా? కాదు, ఇది మన కుటుంబ వ్యవస్థకే ప్రతీక. ఈ యొక్క సీతారాముల వివాహం మనకేం చెప్తుందంటే, వివాహం అనేది కేవలం ఇద్దరి వ్యక్తుల కలయిక కాదు, అది రెండు కుటుంబాల కలయిక, రెండు మనసుల కలయిక, రెండు విలువల యొక్క కలయిక. ఎందుకంటే సీతారాములు పరస్పరం గౌరవించుకున్నారు, ఒకరి భావాల్ని మరొకరు అర్థం చేసుకున్నారు, కష్టకాలంలో ఒకరికి ఒకరు తోడుగా నిలిచారు. అందుకే ఈ కళ్యాణాన్ని చూస్తూ ప్రజలు తమ దాంపత్య జీవితం కూడా ఇలా సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మరి సీతారాములది ఆదర్శ దాంపత్యం అని అంటూ ఉంటారు. మరి దానికి గల కారణం ఏంటి? ఎందుకంటే కేవలం ప్రేమ మాత్రమే కాదు, బాధ్యత కూడా ఉంది ఆ దంపతుల్లో. గౌరవం మాత్రమే కాదు, ఒకరంటే ఒకరికి నమ్మకం కూడా ఉంది. అంతేకాకుండా ఆనందంలోనే కాదు, కష్టంలో కూడా కలిసి ఉన్నారు వారు. అరణ్యవాసంలోనూ రాజ్యంలోనూ వారి బంధం విలువల మీదనే ఆధారపడి నిలిచింది. మరి ఇది మనకేం సందేశం ఇస్తుంది? సంబంధం బలంగా ఉండాలంటే కేవలం భావోద్వేగాలను ప్రదర్శించడం మాత్రమే కాదు, విలువలు కూడా అవసరమని చెబుతూ ఉంది. ఎందుకంటే శ్రీరాముడి గుణగణాలను చూసినట్లయితే ధర్మ వాక్కు పరిపాలన, వాక్కు నిలబెట్టుకోవడం, తండ్రి పట్ల గౌరవంగా ఉండడం, ప్రజల పట్ల ఒక బాధ్యతగా ఉండడం, స్నేహితుల పట్ల నిబద్ధతగా ఉండడం. అంతేకాకుండా శ్రీరాముడు సీతాదేవి అభిప్రాయాన్ని గౌరవించడమే కాకుండా ఆమె కోసం సముద్రాన్ని దాటి యుద్ధం చేశాడు. అంతేకాకుండా మరి ప్రజల విషయానికి వస్తే ప్రజల విశ్వాసాన్ని కాపాడేందుకు కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నాడు. మరి సీతాదేవిని ఆదర్శమని ఎందుకంటూ ఉన్నాము? ఎన్ని కష్టాలు వచ్చినప్పటికి కూడా ఆమె సహనాన్ని, ధైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని, భక్తిని వదులుకోలేదు. అరణ్యంలో కష్టాలొచ్చినా, లంకలో బంధించబడినా ఆమె
తమ విలువలను వదులుకోలేదు. ఇది ప్రతి మహిళకు కూడా ఒక గొప్ప సందేశం కావాలి. ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నప్పటికీ కూడా తన సహజమైనటువంటి స్వభావాన్ని నిలబెట్టుకోవాలి. మరి ఈ సీతారాములు కేవలం ఆనాటి తరానికేనా, ఈనాటి తరానికి కూడా ఆదర్శంగా ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే మరి నేటి తరం చూసినట్టయితే ఇంకా సీతారాముల యొక్క జీవిత చరిత్రను గురించి ఎంతో అర్థం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. నేటి కాలంలో సంబంధాలు చాలా వేగంగా మారిపోతూ ఉన్నాయి. ఒకరంటే ఒకరికి విపరీతమైన ప్రేమ ఉంటుంది, కానీ సహనం తక్కువ. స్వేచ్ఛ ఉంది, కానీ బాధ్యత తగ్గుతూ ఉంది. అలాంటి సమయంలో వారు ఒక్కసారి సీతారాముల యొక్క జీవితాన్ని గురించి మననం చేసుకోవాలి. ఎందుకంటే జీవితం అంటే ఏంటి అనేది అర్థం చేసుకోవడం అవసరం. ఒకరంటే ఇంకొకరికి పట్ల పరస్పర గౌరవం ముఖ్యం. నమ్మకం సంబంధాలని నిలబెడుతుంది. వారి జీవితం మనకు ఒక మార్గదర్శకం. మరి ఆనాటి వివాహ వ్యవస్థకు ఈనాటి వివాహ వ్యవస్థకు కల తేడాలేంటి? ఆనాటి వివాహ వ్యవస్థలో కుటుంబాలే నిర్ణయం తీసుకునేది, సాంప్రదాయాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేది, సహనం త్యాగం కూడా ఎక్కువ. కానీ నేటి వివాహంలో వ్యక్తిగతానికి ఎక్కువ ప్రాధాన్యత, ప్రేమ ఉంటుంది, స్వేచ్ఛకు ఎక్కువ ప్రాధాన్యత, సమాన హక్కులు. మరి సమాన హక్కులు అనేది మంచి మార్పే, కానీ సహనం తగ్గితే మాత్రం సంబంధాలు బలహీనమవుతాయి. అందుకే మనకి ముఖ్యంగా ఆధునికతకు సాంప్రదాయం కూడా కలవాలి. అప్పుడు మాత్రమే మనం విజయాలను సాధిస్తాము, ఆదర్శ దంపతులుగా మనగలుగుతాం. ఈ శ్రీరామనవమి పండుగ మనకు ఒక జీవిత పాఠాన్ని నేర్పుతూ ఉంది. ఇంకా వీరి యొక్క దాంపత్యం మనకేం చెప్తుంది? ప్రేమతో పాటు గౌరవం, ధర్మం ఉంటేనే జీవితం పరిపూర్ణమవుతుందని చెబుతూ ఉంది. ప్రతి ఇల్లు అప్పుడే ఒక అయోధ్య అవుతుంది, ప్రతి జీవితం ఒక రామాయణం అవుతుంది. నమస్కారం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ వనజ బలుసాని.